సెప్టెంబర్ 19, అటు సైడ్ సెప్టెంబర్ 27, 25 పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తోంది. ఏంటి మీ ధైర్యం అని? మా ధైర్యం పవన్ కళ్యాణ్ గారే అండి. అంటే ఎస్ ఇది పోయినట్టే. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. శనగలు తింటూ ఉలువలని చెప్పి పత్తి విత్తనాలు చేతిలో పెట్టినట్లవుతుందా ఎవ్వరమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు నటించిన మరొక అద్భుత కళాఖండం గోజీ రిలీజ్కి ఇంకో 10 రోజులే మిగిలింది. సెప్టెంబర్ 24నే ప్రీమియర్స్ పేరుతో ఫ్యాన్స్ని రోడ్డుకేసి బరకడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి ఇంకా 9 రోజులే టైం ఉంది. పవర్ బాబు సామాజిక ప్రియుల ఆరాటమే కానీ బాబుకి ఇంతవరకు 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. అయినా సరే స్టార్ హీరో, టైర్ 1 హీరోని బలవంతంగా స్టార్ రేస్లో ఉంచారు. మొన్ననే హరోమరా రైస్ మిల్లు సినిమాతో చేతులు మూతులు కాల్చాడు నిర్మాతలకి, బయ్యర్లకి. ఫ్యాన్స్కి అయితే ఏకంగా ముడ్డే కాల్చాడు. స్ట్రైట్ సినిమా చేసి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి అది కూడా సోలో రిలీజ్. వీర సైనికులు పొరపాటున కూడా దారిద్ర్య రేఖని దాటి రాకుండా ఒక్కో టికెట్ 800, 1000 రూపాయలు పెట్టి జిజియా పన్ను వసూలు చేసిన రీజనల్ సినిమా కలెక్షన్స్ కూడా రాలేదు. టైర్ 3 హీరోలతో తలకిందులుగా తలపడ్డాడు. బాబుతో సినిమాలు తీసి అటు నిర్మాతలు టికెట్లు పరా చింపి వాళ్లకు చింపుకొని ఫ్యాన్స్ దారిద్ర్య రేఖకు 10 కిలోమీటర్ల దిగువకు జారిపోతున్న బాబుకి మాత్రం 100 కోట్ల సినిమా మాత్రం పడ్డం లేదు. 100 కోట్లు వచ్చే సంగతి దేవుడెరుగు. 100 కోట్లు బొక్కే పడుతుంది. నిర్మాతకి 100 బొక్కలు, ఫ్యాన్స్కి 200 బొక్కలు పడుతున్నాయి. హరోం హరా బొక్కల చిరబర. 800, 1000 రూపాయలు జిజియా పన్ను వేసిందేగాక మీ కోరిక మేరకే టికెట్ రేట్లు పెంచాను అన్నాడు. కొందేళ్ల ఫ్యామిలీ హీరోలంతా ఇంతేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకంటే కథలో ఏలెట్టి గెలకడం, సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎత్తేయడం, ఫట్ అయితే డైరెక్టర్ని ఎత్తిన వేయడం, ఇది ఒకరి పని. ఇక బాబు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా చేస్తానని రెమ్యునరేషన్ ఎత్తేసి చిల్లర కూడా రాదు ఈ సినిమాకని తెలిసాక నిర్మాత తూర్పు తిరిగి దండం పెట్టకుండా పరువు పోకుండా ఉండాలని వీర సైనికులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి టికెట్ రేట్లు పెంచుతాడు. వాళ్ళు కూడా బాగా ఎమోషనల్ అయిపోయి మొత్తం గొరిగే బాబు అంటారు. ఇక ఇదే సందని మళ్ళీ మొలవడానికి కూడా అవకాశం లేకుండా గీకేస్తాడు. సరే గొరిగాడు, పాపం దానికి కూడా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. మీ కోరిక మేరకే గొరిగేశాను అన్నాడు. ఆ ఒక్క మాటతో వీర సైనికులు లేచి 2 చేతులు జోబులో పెట్టుకున్నారు. కామెడీ ఏంటంటే ఆ జోబుకి బెనిఫిట్స్ ఒకే బొక్క పెట్టేశాడు బాబు. అంటే ప్రతిదీ ఎవడో ఒకటి మీద తోసేయడం, పబ్బం గడుపుకోవడం. తన అవసరానికి టికెట్ రేట్లు పెంచాడు, కానీ ఫ్యాన్స్ అడిగితే పెంచానని కలరింగ్ ఇచ్చాడు. సినిమాలో ఏలెట్టి గెలికి వచ్చిరాని డైరెక్షన్ చేసి సినిమాకే కొరివి పెట్టాడు. సినిమా పీకింది. సినిమా పీకినాక ఇదిగో వాళ్ళు కుట్ర చేశారు, కుస్కా చేశారని ఎవరి మీదకో తోసేశాడు. అదే సినిమా హిట్ అయింటే ఇది మన సినిమా, మనం ప్రాణం పెట్టిన సినిమాని క్రెడిట్ ఎత్తేసేవాడు. ఎవరో కుట్ర చేయడం సంగతి దేవుడెరుగు. ఎత్తిపోయిన సినిమాకి టికెట్ రేట్లు పెంచడమే కాకుండా సక్సెస్ మీట్ కూడా పెట్టాడు. అసలు కుట్ర ఇదే కదా, ఇంతకంటే కుట్ర ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు గోజీ విషయంలో కూడా అలాంటి కుట్రే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. టీజర్ లేదు, ట్రైలర్ లేదు, ఓ లేపుతున్నారు. రికార్డులు లేచిపోతాయి, కల్టు చూపిస్తాం, ఎత్తేస్తాం, తొక్కేస్తామని మెగా పిఆర్ టీంలు తెగ గ్యాస్ కొడుతున్నాయి. రియాలిటీలో అంత సీన్ లేదు. వీళ్ళు ఇచ్చే బిల్డప్ వల్ల సోషల్ మీడియాలో హైప్ కనిపిస్తుంది, కానీ రియాలిటీలో ఈ సినిమా ఉందన్న విషయం కానీ అది సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న విషయం కానీ ఎవరికి తెలీదు. ముందు ఇలాగే లేపుతారు, అదేమో వారం కూడా ఆడదు. ఇప్పటి వరకు ఇది పోతే ఇంకోటి, అది పోతే ఇంకోటి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పడానికి కూడా లేదు. ఇదే లాస్ట్. అఖండ 2 రిలీజ్ అయి ఉంటే రియాలిటీలో హైప్ వచ్చిండేది, కానీ అది కాస్త పోస్ట్ పోన్ అయింది. సినిమా రిలీజ్కి ఇంకా 9 రోజులే టైం ఉంది. సరైన టీజర్ కానీ ట్రైలర్ కానీ లేదు. వచ్చిన 2-3 సాంగ్స్ కూడా ఇంగ్లీష్లో, జపనీస్లో ఉన్నాయి. ఆ లిరిక్స్ కూడా వినిపించకుండా తమనన్న తన తబలాతో వాయించి పడేశాడు. ఇప్పుడు థమ్సప్ గాళ్ళకు కూడా సడన్గా ఇంగ్లీషు, జపనీస్ కూడా వచ్చేస్తుంది. మరి మన పవర్ బాబు హిందీ పెద్దమ్మ భాష అని చెప్పాడు కదా, ఇప్పుడు ఇంగ్లీష్ ఏమన్నా పెదనాన్న భాష అని చెప్తాడేమో. మొన్న హరోంహరా రైస్ మిల్లు చూసి చరిత్ర తెలుసుకున్న మన వీర సైనికులు ఇప్పుడు ఈ గోజీ సినిమాతో బట్లర్ ఇంగ్లీష్ నేర్చుకుంటారేమో అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకుంటే కాంతార రూపంలో ఇంకో ఉపద్రవం వచ్చి పడింది. నిజం చెప్పాలంటే మన గోజీ కంటే
కాంతార పైనే హైప్ ఎక్కువ ఉంది. కాంతారకే గనక నిజంగా పాజిటివ్ టాక్ పడిందంటే ఈ గోజిది వారం పోరాటమే. ఇప్పటికీ టీజర్ లేదు, ట్రైలర్ రాలేదు, ప్రమోషన్స్ కూడా చేయలేదు. సోషల్ మీడియాలో వీర సైనికుల ఆరాటం చూసి మోసపోతున్నారా, లేదంటే హైప్ ఎక్కిస్తే మొన్న రైస్ మిల్లు లాగా అవుతుందని బెంబేలెత్తిపోతున్నారా అనేది అర్థం కావడం లేదు. ఎందుకో సైలెంట్గా ఉన్నారు. మరి ఇంకోటి, కంచిలో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్టు నెల రోజుల ముందే ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు ఓవర్సీస్లో. స్టార్ట్ చేసిన వెంటనే మన సామాజిక ప్రియులంతా పర్ర 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 చింపారు మొదట్లో. అయితే తొండపరుగు కంపదాకని అన్నట్టు 1 మిలియన్ దగ్గరే ఆగిపోయారు. అది చూసి ఇప్పుడు హైప్ ఉందని మనం అనుకోవాలన్నమాట. మరి హైప్ ఉంటే 1 మిలియన్ తర్వాత కూడా అంతే ఫాస్ట్గా టికెట్లు తెగాలి కదా. మరి తెగలేదే. ఇప్పుడు వారానికి $100K కూడా రావడం లేదు. ఎందుకు మరి ఇంత ఆరాటం? ఇప్పుడు ఇది చూపించి సినిమా పైన హైప్ ఉందని చెప్పి ఒక్కో టికెట్ 1500, 2000 రూపాయలు పైనే పెడతారు. ఆల్రెడీ మొదలైపోయింది. అయితే ఎంత పెడితే రోడ్డున పడతారు వీర సైనికులు అని ఆలోచిస్తున్నారంతే. ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళు కాదు. హైప్ ఉందని, రికార్డులు లేపాలని వీర సైనికుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి టికెట్ రేట్లు పెంచి మొదటి రోజు దోచుకోవచ్చేమో కానీ కంటెంట్ తేడా కొట్టిందంటే మొదటి రోజే షెడ్కి వెళ్ళొద్ది. అదే జరిగితే ఇక అండర్ గ్రౌండ్కే. అందుకే శనగలు తింటూ ఉలువలని చెప్పి పత్తి విత్తనాలు చేతిలో పెట్టినట్లు హైప్ ఉందని భ్రమ కల్పించి టికెట్ రేట్లు పెంచి లాస్ట్కి హ్యాండ్ ఇవ్వరు కదా అని అనుమానంగా అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ గోజీ పైన హైప్ ఉందా లేదా, మీరేమంటారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.